హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు అత్తా కోడలతో. ఈరోజు వీడియోలో వితౌట్ లైనింగ్ బ్లౌజ్ ఫాస్ట్గా అండ్ నీట్ ఫినిషింగ్తో ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. బ్లౌజ్ పార్ట్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకుని డాట్స్ వేసుకోవాలి. నడుం పట్టీ కోసం 1.5 ఇంచ్ వెడల్పుతో నడుము ఎంత పొడవు ఉందో అంత పొడవుతో ఒక పీస్ కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. బ్లౌజ్ కటింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన పీసెస్లో నుంచి నడుం పట్టీలు, నెక్ పీసెస్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ పీసులు నేను జాయింట్ చేస్తున్నాను చూడండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత చివరన ఒక 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీసులు తీసుకుని బ్యాక్ పార్ట్ పైన 1/2 ఇంచ్ ఖర్చు వచ్చేలాగా పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి. ఇలా డాట్స్ ఉన్న 2 ప్లేసెస్లో చిన్న ఫ్రిల్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన పట్టీని అవుట్ సైడ్కి మలిపి ఒక కుట్టు వేసుకోవాలి. అది వీడియోలో రాలేదు. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుని హెమ్మింగ్ పట్టీ కోసం ఒక 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇది కుట్టేటప్పుడే లెఫ్ట్ రైట్ చూసుకుని చెక్ చేసుకుని కుట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకుంటే హెమ్మింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ కుట్టు హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పేస్తాం కాబట్టి నంబర్ కొంచెం దూరం పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ వేస్తున్నాను. కటింగ్ చేసేటప్పుడే అన్నిటికీ నీట్గా మార్క్ చేసి ఉంచుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. వీల్ మార్కర్తో మార్క్ చేసి పెట్టుకుంటే 2-3 బ్లౌజులు ఒకటే సైజు ఉన్నా ఒకటేసారి మార్క్ పడిపోతుంది కాబట్టి కుట్టడానికి ఈజీగా ఉంటుంది. మనకి స్టిచ్చింగ్లోనే కాకుండా కొన్ని చిన్న చిన్న టూల్స్ మన పనిని భలే సులువు చేస్తాయి కదండి. మనం క్రాస్లో కుడుతున్నది ఏదైనా సాగదీయకుండా ఎలా ఉన్నది అలా పెట్టి నీట్గా కుట్టుకుంటే సాగిపోకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్స్ ఇలా ఆపోజిట్లో రావాలండి. కుట్టిన తర్వాత క్రాస్ బెల్ట్లు కూడా ఇలా ఆపోజిట్లో పెట్టుకుని కుట్టుకోవాలి. క్రాస్ పట్టీల కోసం మనకి బ్లౌజ్ పీస్లో ఒక్క పీస్ వచ్చినా సరిపోతుంది. లోపల వేసే పీసెస్ కోసం వేరే సేమ్ కలర్ పీస్ ఏదైనా తీసుకుని వాడుకోవచ్చు. 90% బ్లౌజులకి ఎక్స్ట్రా పీస్ ఏమీ బ్లౌజ్ పీస్లో నుంచి రాదండి. ఇది కుట్టడం కొంచెం క్లియర్గా చూడండి. రెడీ చేసిన క్రాస్ పట్టీ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఇలా కుట్టుకోవాలి. 2 పార్ట్స్ని ఇలా కుట్టేసుకోవాలి. నేను చూపిస్తున్న మెథడ్లో కుట్టుకున్నట్లయితే ఓవర్లాక్తో కూడా పని లేకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ పైన పార్ట్ని ఫోల్డ్ చేసి కింద క్రాస్ బెల్ట్ని ఈ పార్ట్కి అటాచ్ చేసిన పీస్ని కాకుండా ఇంకో పీస్ని తీసుకుని ఈ 2 కలిపి వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ లోపలికి ఫోల్డ్ చేసిన దాన్ని జాగ్రత్తగా బయటికి లాగేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కాజా పట్టీ కోసం 2 ఇంచెస్ వెడల్పు, కాజా పట్టీ ఎంత పొడవు ఉంటే అంతకంటే ఒక 1/2 ఇంచ్ పొడవుతో పీస్ కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఈ పీస్ని ఒక 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టుకుని ఉంచుకోవాలి. ఈ ఉక్స్ కాజా పట్టీలు కొందరు లెఫ్ట్కి కొందరు రైట్కి కుడుతూ ఉంటారు. మీ బ్లౌజ్కి ఎలా ఉందో చెక్ చేసుకుని కుట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకోండి. ఈ పీస్ని ఈ పార్ట్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా రఫ్ చేసి కుట్టండి. ఉక్స్ పట్టీకి 1.5 ఇంచ్ వెడల్పు పీస్ తీసుకోవాలి. ఈ పీసెస్ అటాచ్ చేసేటప్పుడు మనం లాగినట్టుగా పట్టుకోకుండా ఫ్రీగా వదిలేస్తే ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలు దృష్టిలో పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే కుట్టింది మళ్ళీ విప్పే పని లేకుండా ఒకటేసారి నీట్గా వచ్చేస్తుంది. చూడండి, లిటిల్ బిట్ కూడా తేడా రాకుండా ఎంత కరెక్ట్గా ఈక్వల్గా వచ్చిందో. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేద్దాం. అటాచ్ చేసేటప్పుడు ఒకసారి ముందే తిరగా మరగా రాకుండా చెక్ చేసుకుని అటాచ్ చేసుకోండి. ఏదైనా మనం స్టిచ్చింగ్ వేయకముందే పాదం కింద పెట్టిన తర్వాత తిప్పి చూసుకుంటే కరెక్ట్గా ఉందా లేదా తెలిసిపోతుంది. ఇప్పుడు నెక్ కోసం కట్ చేసి పెట్టుకున్న క్రాస్ పీసెస్ని తీసి జాయింట్స్ వేసుకోవాలి. జాయింట్స్ ఎప్పుడైనా ఇలా క్రాస్ టు క్రాస్ జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేయడం వల్ల ఒక దగ్గరే లావుగా అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రెడీ అయిన క్రాస్ పీస్ని తీసుకుని నెక్ దగ్గర 1/4 ఇంచ్ విడ్త్తో అటాచ్ చేసుకోవాలి. వీడియోని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ జాక్ మిషన్స్ వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ చాలా ఈజీ అయిపోయిందండి. కాళ్ళతో తొక్కే మిషన్స్ ఉన్నప్పుడైతే దీన్ని మేనేజ్ చేసుకుంటూ కుట్టవలసి వచ్చేది. ఈ మిషన్ ఆపరేటింగ్ కూడా పెద్ద కష్టమేమీ కాదండి. ఒక 1 డే మిషన్ ఎక్కితే ఈజీగా అలవాటైపోతుంది. ఇప్పుడు నెక్ హెమ్మింగ్ పట్టీ కోసం ఇలా ఒక 1/4 ఇంచ్ పట్టీలాగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకైతే యూట్యూబ్ పుణ్యమా అని అన్ని అవకాశాలు చేతిలోనే ఉన్నాయి. ఇది కావాలన్నా అలా టైప్ చేస్తే వచ్చేస్తుంది కదా. హెమ్మింగ్ పట్టీ చివరిలో ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఎక్స్ట్రా పీస్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి. కొత్తగా చేసే వాళ్ళైతే బ్లౌజ్ కూడా కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఇలా సెంటర్ జాయింట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 2 వైపులా ఈక్వల్గా వచ్చేస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలానే కుడతాను. ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్గా వచ్చేస్తుంది చూడండి. ఒక హాఫ్ అటు కుట్టిన తర్వాత ఇంకో హాఫ్ ఇటు సైడ్ తిప్పి కుట్టు వేసుకుని
డబల్ కుట్లు వేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఇలా కుట్టేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే ఎన్ని రోజుల్లో బ్లౌజ్ కుట్టడం నేర్చుకోవచ్చు, ఎన్ని రోజుల్లో డ్రెస్ కుట్టడం నేర్చుకోవచ్చు అని అడుగుతారు. అది మనం ఎలా చెప్పగలం? ఒక్కొక్కరి టాలెంట్ ఒక్కొక్కలా ఉంటుంది. కొందరు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఏ పనిలో అయినా ఒక్కొక్కరి టాలెంట్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి. ఇప్పుడు నడుము కొలత కోసం సైజ్ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అన్ని పార్ట్స్ దగ్గర ఇలా నీట్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టాను కదా, కటింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ చేయడం వచ్చిన వాళ్ళు కూడా డిజైన్స్ కుట్టడం చాలా కష్టం అనుకుంటారు. మా ఛానల్ని ఫాలో చేయండి, మరి డిజైన్స్ ఈజీగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇలా హ్యాండ్ కొలతను ఒకసారి చెక్ చేసుకుని మార్క్ పెట్టుకోండి. చంక దగ్గర కటింగ్ చేసేటప్పుడు పెట్టిన మార్కుల్ని కలుపుకుంటూ నడుము దగ్గర చేసిన మార్క్తో సైడ్ స్టిచ్చింగ్ వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, కొంచెం కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్గా వచ్చేసింది. సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఈక్వల్ డిస్టెన్స్లో సమానంగా వేసుకుంటే బ్లౌజ్ టైట్ అయినప్పుడు ఒక కుట్టు విప్పుకున్న ఉగ్గులుగా రాకుండా ఉంటుంది. సైజ్ బ్లౌజ్తో అయినా కొలతలతో అయినా కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ త్వరగా అయిపోతుంది. సైడ్స్ కలిపేటప్పుడు ఒక విషయం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసిన ఖర్చుల్ని పైకి మలుపుకోవాలి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుందండి. బ్లౌజెస్ ఒక్కటే కాకుండా లాంగ్ ఫ్రాక్స్, లెహంగాస్ ఏది కటింగ్ స్టిచ్చింగ్ కావాలన్నా కామెంట్ చేయండి. మా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోసే కాకుండా వంటల వీడియోస్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. చేస్తున్న పనిలో మనకి పరిపూర్ణ అవగాహన ఉంటే ఆ పనిని మనం అలా అలవోకగా చేసేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి మరి.